డిస్కస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక చూడండి, మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అయినా మీరు గ్రూప్ 1, గ్రూప్ 2 ముఖ్యంగా వీటిని మనం పరిశీలనలో తీసుకుంటే ఈ 5 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని ఎక్కువగా క్వశ్చన్స్ లో అడుగుతా ఉన్నారు. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం కనుక ఆన్సర్ చేయగలిగితే ఈజీగా మార్క్స్ సాధించవచ్చు. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, 30, 48, 60 ఇలా ఇచ్చాడు. ఇది ఎనాలజీ మోడల్ లో ఇచ్చాడు. బట్ ఇక్కడ ఈ లాజిక్ ఏదైతే ఉంటుందో, ఈ లాజిక్ ఏదైతే సాటిస్ఫై అవుతుందో అప్పుడు ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనము ఒకవేళ కనుక దీనికి దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా డిఫరెన్స్ చూసినా కూడా మనము ఇక్కడ చూస్తే 30 ప్లస్ 48 అవుతుంది. మరి ఇక్కడ 45, 72 అంటే ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ చూడండి, మనము దీన్ని కనుక ఒకవేళ డివిజన్ చేయగలిగితే ఇక్కడ చూడండి 6 5 జా 30, 6 8 జా 48. ఓకే, సో చూడండి 30 6 5 జా 30, 48 వచ్చేసి 6 8 జా 48 అవుతుంది. మరి అదే విధంగా ఇక్కడ కూడా మనం చూస్తే ఇక్కడ 45 చూడండి 9 5 జా 45, మరి 7 to 2 అంటే 9 8 జా 72 అవుతుంది. సో ఇక్కడ చూడండి 5:8 వచ్చింది, ఇక్కడ 5:8 వచ్చింది. మరి ఇక్కడ కూడా మనకు 5:8 రావాలి. అంటే మనం కనుక చూస్తే 60/12 5 జా 60. ఇక్కడ మనం మళ్ళీ 8 రావాలంటే మనకి చూడండి 12 into 8 96. కాబట్టి ఇక్కడ 96 వస్తుంది. బై 12 చేస్తే 8 వస్తుంది. సో 5:8 అనేది సాటిస్ఫై అయింది. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి 96 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం ఆన్సర్స్ ని చాలా సింప్లిఫైడ్ మెథడ్ లో మనం చేయొచ్చు. ఇంకా మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, యు కోడ్ కి 71 ఇచ్చాడు అంటే YOU. చూడండి కోడింగ్ మనం రాసుకోవాలి. Y అంటే మనకు తెలుసు 24, O 15, U 21. చూడండి 24 plus 15 21 ఎంత అవుతుంది? 25, 45, 60 అవుతుంది. సో చూడండి, ఓకే 60 అవుతుంది. సారీ 70. సో ఇక్కడ మనం కనుక ప్లస్ 10 యాడ్ చేసుకుంటే 70 వస్తుంది. ఇక్కడ చూడండి నెక్స్ట్ 2 కి మనం చేసినట్లయితే 220 ప్లస్ 15 ప్లస్ 15 చూడండి 30 ప్లస్ 50. ఓకే, 50 ప్లస్ 10 యాడ్ చేస్తే మనకు 60 వస్తుంది. మరి ఇక్కడ కూడా మనం అదే విధంగా రాయగలిగితే చూడండి S అంటే 90, I 9, T 20. చూడండి ఇక్కడ 20 98 48 48 ప్లస్ 8 చూడండి మనకు సింపుల్ గా ఏ విధంగా ఆన్సర్ వస్తుంది? 19 ప్లస్ I అంటే 9 మనకు తెలుసు, T అంటే 20 మనకు తెలుసు. సో ఒకటి మనం ఇందులో నుంచి తీసుకుంటే 20 అవుతుంది. 40, సో 48 వచ్చింది. మరి మనం వీటికి ప్లస్ 10 యాడ్ చేస్తే 70 వచ్చింది, ప్లస్ 10 యాడ్ చేస్తే 60 వచ్చింది. ఇక్కడ కూడా ప్లస్ 10 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 58 అవుతుంది. 58 C ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనము చేసే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి 6 48 24 192 96 ఇలా ఇచ్చాడు. మరి ఇక్కడ ఈ డిఫరెన్స్ కనుక మనం చూసినట్లయితే 6 కు 48 కి డిఫరెన్స్ చూస్తే మనకి చాలా ఎక్కువగా ఉంది. 24 కి 92 కి ఎక్కువగా ఉంది. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఇలాంటిది ఎప్పుడు ఇచ్చినా కూడా ఇలాంటి ఎక్కువ నెంబర్ డిస్టెన్స్ ఇచ్చినప్పుడు మనము ఒక నెంబర్ ని స్కిప్ చేసుకొని వీటి మధ్యలో ఏమైనా రిలేషన్ ఉందా ట్రై చేయాలి. అప్పుడు మనకు దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ చూస్తే మరి 6 కి 24 కి మధ్య రిలేషన్ ఏముంది? ఒకసారి చూడండి, 6 into 4 24 కదా. మరి అదే విధంగా ఇక్కడ ఇది కూడా సేమ్ మల్టిప్లై కావాలి కాబట్టి ఇంటూ 4 చేస్తే 48, 4 8 జా 32, 4 4 జా 16, 192. ఓకే, సాటిస్ఫై. మరి ఇక్కడ ఇది కూడా సాటిస్ఫై అవ్వాలి. 24 into 4 4 16, 4 2 8 9 96. కాబట్టి ఇది కూడా అయింది. అంటే ఇప్పుడు 92 కి మనకు కావాల్సింది ఇంటూ 4 మల్టిప్లై చేస్తే 192 into 4 4 2 8, 4 9 36, 4 1 47. సో ఆన్సర్ వచ్చేసి మనకు 768. A ఇస్ ద రైట్ ఆన్సర్. ఎప్పుడైనా బిగ్గెస్ట్ నెంబర్స్ కనుక ఇస్తే వీటి మధ్యలో మనకు గ్యాప్ అనేది డిఫరెన్స్ కానీ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ అయ్యే ఛాన్స్ లేనప్పుడు వెంబడే నెక్స్ట్ నెంబర్ కి మనం రిలేషన్ ఏముందో ఐడెంటిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ if A stands for
A stands for plus, B stands for multiplication, C stands for minus, D stands for division అన్నాడు. ఇక్కడ 13B9, 13 B అంటే ఇది, B stands for multiply into 9, ఇక్కడ D అంటే డివిజన్ 3 into 3, A stands for plus, ఓకే, మళ్ళీ బ్రాకెట్ క్లోజ్, 14 D అంటే డివిజన్ 7, B అంటే మల్టిప్లికేషన్ 6, C అంటే మైనస్ 21, A అంటే ప్లస్ 32, B అంటే మల్టిప్లై 2. సో ఈ విధంగా మనకు ఇచ్చాడు. దీన్ని మనం ఏ విధంగా ఆన్సర్ చేయొచ్చు అంటే, దీన్ని మనం బోర్డ్ మాస్ రూల్ ప్రకారం చేయాలి. బోర్డ్ మాస్ రూల్ ప్రకారంలో మనం ఇక్కడ డివిజన్ ఫస్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి 13 into 9 ఎంత అవుతుంది? 117 డివిజన్, ఓకే. సో డివిజన్ బై 3 ప్లస్ ఇక్కడ చూడండి 14 డివైడెడ్ బై 7 2 అవుతుంది, 6 మైనస్ 21 ప్లస్ 4 64 అవుతుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ డివిజన్ చూడండి 113 117 బై 3 అంటే 3 3s are 9, ఓకే, 3 9s are 27 అంటే 39 ప్లస్ ఇక్కడ చూడండి 2. నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు? మల్టిప్లై చేయాలి. మల్టిప్లై అంటే 2 into 6 12. ఇక్కడ చూడండి మైనస్ 21 ప్లస్ 12 ఉంది కాబట్టి మనం పెద్దది తీసుకుంటాం, ప్లస్ 64 మైనస్ 21 3 43. సో చూడండి ఇప్పుడు మనం దీన్ని చేసినట్టయితే 45 55 85 ప్లస్ 96. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనం ఈ విధంగా ఆన్సర్ని ఈజీగా చేయొచ్చు. సో ఈ విధంగా కూడా మనం క్లియర్గా చేసుకోగలిగితే ఆన్సర్ ఉంటుంది. ఒక్కసారి రీవెరిఫై చేద్దాం. 3 2 5 5 ప్లస్ 9 4. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి 94. ఏ ఇస్ ద, డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకు 94 వచ్చింది కాబట్టి ఎక్కడ మిస్టేక్ చేసినా మనకు ఆన్సర్ మిస్ అవుతుంది. కాబట్టి ఎడిషన్ కూడా చాలా జాగ్రత్తగా మనం చేసుకోవాలి. సో ఆన్సర్ వచ్చేసి 94. ఇక్కడ చూడండి, ఇఫ్ 12th June 2024 బుధవారం అయితే 19th November 2024 వారంలో ఏ రోజు అవుతుందని అంటున్నాడు. ఇక్కడ వెరీ సింపుల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఇచ్చినటువంటిది జూన్ నుండి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ వరకు ఇచ్చాడు. అంటే జూన్ ఎప్పుడు అంటున్నాడు అంటే 12 డేస్ అంటున్నాడు, ఓకే. జూన్ 12th నుంచి అంటున్నాడు. ఎప్పుడైతే ఫిబ్రవరి ఇన్వాల్వ్ కాదు, ఒకవేళ ఫిబ్రవరి ఇన్వాల్వ్ అయితే అది లీప్ ఇయర్ లో ఉందా నార్మల్ ఇయర్ లో ఉందా అనేది ఐడెంటిఫై చేసి మనం దాన్ని లీప్ ఇయర్ ని కూడా మనం కన్సిడర్ చేస్తాము. ఒకవేళ లీప్ ఇయర్ ఇక్కడ లేదు, జూన్ నుంచి ఇచ్చాడు, ఇక్కడ నవంబర్ వరకు ఇచ్చాడు కాబట్టి మనం దాన్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ చూడండి జూలై వచ్చేసి మనకు 31 డేస్, ఆగస్ట్ 31 డేస్, సెప్టెంబర్ 30 డేస్, అక్టోబర్ 31 డేస్, నవంబర్ 30 డేస్. కానీ ఇక్కడ నవంబర్ 19 వరకు ఇచ్చాడంటే మనం 19 డేస్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ జూన్ 12th అన్నాడు. జూన్ 12th అన్నాడు అంటే 12th నుంచి మనకు జూన్ 30 డేస్ కాబట్టి 30 మైనస్ 12 18 డేస్ వస్తుంది, ఓకే. జూన్ లో మనకు 18 డేస్, ఓకే. ఇక్కడ చూడండి మనకు 18 డేస్ అంటే హాట్ డేస్ ఎంత వస్తాయి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ 30 ఉంటే మనకు 2 డేస్ వస్తుంది, 31 ఉంటే 3 డేస్ వస్తుంది. ఇక్కడ 31 3 డేస్, 19 కి 19 డివైడెడ్ బై 7 7 2 జా 14 అంటే 5 డేస్. ఇక్కడ 18 అంటే 4 డేస్ వస్తుంది. ఇక్కడ చూడండి మనం కనుక దీన్ని సింప్లిఫై చేయగలిగితే ఇక్కడ చూడండి 4 ప్లస్ 3 7, 3 ప్లస్ 3 6, 1 టైం అవుతుందంటే 6 హాట్ డేస్ మనకు మిగిలాయి. ఇప్పుడు 6 హాట్ డేస్ మిగిలాయంటే 12th నవంబర్ 19th మనకు 6 హాట్ డేస్ మిగిలాయి. కానీ 12th జూన్ ఏమంటున్నాడు? బుధవారం అంటున్నాడు. అంటే బుధవారం అంటే వీక్ యొక్క కోడ్ ఎంత? 6 మనకు 3 మనకు తెలుసు. సండే 0, మండే 1, ట్యూస్డే 2, వెనస్డే 3. సో ఇప్పుడు 6 డేస్ ఇక్కడ మిగిలాయి కాబట్టి ఇవి రెండింటిని యాడ్ చేసుకుంటే 9 డేస్ వస్తుంది. 9 డేస్ డివైడెడ్ బై 7 చేస్తే 1 7 1 7 అంటే 2 మిగులుతుంది మనకు. 2 హాట్ డేస్ అంటే 2 హాట్ డేస్ అంటే సండే 0,
మండే 1, ట్యూస్డే 2. అంటే ఆన్సర్ వచ్చేసి మనకు ట్యూస్డే, మంగళవారం ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా ఎప్పుడైతే మనకు డేటు, మంత్, ఇయర్ ఇచ్చినప్పుడు సేమ్ అదే విధంగా డేటు, మంత్, ఇయర్ ఇచ్చి ఆ వారంలో ఏ రోజు వస్తుందో కనుక్కోమంటే ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే విధంగా ఒకవేళ కనుక సేమ్ రిపీట్ గా మనకు కనుక డిసెంబర్ ఏదైతే లీప్ ఇయర్ లో అయితే జనవరి డిసెంబర్ లో లాస్ట్ డే ఏది వస్తుందో మనకి జనవరిలో ఫస్ట్ కూడా అదే వస్తుంది కాబట్టి సో ఈ విధమైనటువంటి ఆన్సర్స్ ని మనం సింపుల్ గా చేయొచ్చు. ఈ 5 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని మనము రీజనింగ్ లో ఈజీగా గుర్తుపెట్టుకోగలిగితే మీరు ఎగ్జామ్ లో ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం ఉంది. మీరు కనుక ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఏరోస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.